నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ఆహానికి ఆవల. రచించిన వారు జి ఉమామహేశ్వర్ గారు. అమ్మా, మీ అపార్ట్మెంట్ వాళ్ళు లోనికి రానిస్తలేరు, జర వచ్చి అడుగుండ్రి. రాజమ్మ ఫోన్లో చెప్పిన మాటలు విశాలకు ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలిగించాయి. నైటీ మీద చున్నీ వేసుకొని, మూతికి మాస్క్ బిగించుకొని, చేతులకు శానిటైజర్ పూసుకొని కిందకు దిగింది. 3 పెద్ద బ్లాకులున్న 120 ఇళ్ల కాంప్లెక్స్ అది. కింద మెయిన్ గేట్ బయట పనివాళ్ళు, పాలవాళ్ళు, డెలివరీ బాయ్స్, దాదాపు 20 మంది తమని విడిపించుకొని పోయేవాళ్ల కోసం ఎదురు చూస్తున్న ఖైదీల్లా నిలబడి ఉన్నారు. సెక్యూరిటీ అతను గేటుకు లాకు వేసి యువతల వైపు కుర్చీలో కూర్చున్నాడు. కొంచెం లోపలికి ఆఫీస్ రూమ్ బయట దూరంగా 20 కుర్చీలున్నాయి. అప్పటికే అక్కడ దాదాపు 40-50 మంది పోగయ్యారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అపార్ట్మెంట్లో మొదటి కరోనా కేసు నమోదయ్యిందని అర్థమైంది విశాలకి. ఇంకొంచెం సేపట్లో పోలీసులు వచ్చి దీనిని ఐసోలేషన్ జోన్గా ప్రకటిస్తారని, ఈ రోజు నుండి 14 రోజుల వరకు బయట వాళ్ళెవరూ లోపలికి రాకూడదని, మరీ అత్యవసరమైతేనే లోపలి వాళ్ళు బయటకు వెళ్ళాలని సెక్రటరీ చెప్పాడు. సగం మంది ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇంకొందరు కరోనా వచ్చిన వాళ్ళెవరో రహస్యంగా చర్చించుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం చాలా దీనంగా సెక్రటరీని వేడుకుంటూ అతడితో పదే నో చెప్పించుకొని వేలాడే మొహాలతో వెనక్కి మళ్ళుతున్నారు. విశాల అక్కడే నిల్చున్నది. ఆమెకు కావలసిన మనుషులు గేటు కవతల ఇద్దరున్నారు. లక్ష్మి పనిమనిషి. ఆమె రాకపోయినా విశాలకు ఇబ్బంది లేదు. ఊర్చడం, అంట్ల పని తనే చేసుకోగలదు. బట్టలు ఎప్పుడో తీరికగా ఉన్నప్పుడు మిషన్లో వేస్తే సరిపోతుంది. ఆమెకు పనావిడ కంటే రాజమ్మ చాలా అవసరం. కొంచెం జనం తగ్గాక రాజమ్మ గురించి అడుగుదామని అక్కడే నిల్చుంది. పావుగంట గడిచేసరికి మెల్లమెల్లగా ఇక తమకు పని తప్పదని గుర్తించి అందరూ తమ తమ ఫ్లాట్ల బాట పట్టారు. బయట పనివాళ్ళు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. రాజమ్మను ఉండమని సైగ చేసి మెల్లగా సెక్రటరీ దగ్గరకు వెళ్ళింది విశాల. సార్, మాకు పనామె అవసరం లేదండి, కానీ మా అత్తగారు 80 ఏళ్ల పెద్దావిడ, మంచంలోనే ఉంటుంది. తన పనులు తను చేసుకోలేదు. అందుకే రాజమ్మను ఒక్కసారి పంపితే అత్తగారికి ఒళ్ళు తుడిచి, డ్రెస్సు మార్చి, ఇంత తినిపించి వెంటనే వెళ్ళిపోతుంది. ప్లీజ్ సార్, ప్రాధేయపడింది. సెక్రటరీ ఏమీ మాట్లాడలేదు. మా వారిది ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి ఉదయమే ఆఫీసుకు వెళ్ళారు సార్. పిల్లలు చిన్నవాళ్ళు, రేపటి నుండి అవసరం లేదు, ఈ ఒక్కరోజే సార్, ప్లీజ్. పెద్దవాళ్లకు సేవ చేస్తే తప్పేమీ లేదు కదమ్మా, మీరు ప్రయత్నించండి ఈరోజు అంటూ వెళ్ళిపోవడానికన్నట్టు పైకి లేచాడు, కొంచెం వెటకారం ధ్వనింపచేస్తూ. తన దయనీయ స్థితికి, నిస్సహాయతకు ఒక్క క్షణంలో నీరసపడిపోయింది విశాల. భూమిలోకి కూరుకుపోతున్నట్టనిపించింది. తనలోని శక్తినంతా ఎవరో తోడేసినట్లు నిస్సత్తువగా అక్కడే కుర్చీలో కూలబడింది. పోటాపోటీగా సాగుతున్న ఒక అప్రకటిత పోరాటంలో తాను ఓడిపోతున్నట్టనిపించింది. దుఃఖం తన్నుకుంటూ వచ్చి పరిసరాల ప్రభావంతో గొంతులోనే ఆగిపోయింది. గొంతు జీరబోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. 10 నిమిషాల్లో బాధను దిగమింగి ఫ్లాటుకు చేరుకుంది. భర్తకు ఫోను చేద్దామనుకుంది. తను మాత్రం ఏమి చేయగలడు? డ్యూటీ మానుకొని వచ్చే పరిస్థితి లేదు. పిల్లలతో అయ్యే పని కాదు. 8:30 కావస్తోంది. ముందు కసువు ఊడ్చుకోవాలి. అంట్లు అవసరమైనవేవో తోముకొని టిఫిన్ తయారు చేయాలి. తీరికగా మిగతా అంట్లు తోమి బట్టలు మిషన్కు వేయాలి. పని మొత్తం వరుస క్రమంలో ఆలోచిస్తుంటే మళ్ళీ హఠాత్తుగా అత్తగారు గుర్తొచ్చారు. ఆమెకు చెయ్యాల్సిన పనులు గుర్తొచ్చాయి. ఆమెకు నోరు కడిగించి పాలు తాగించాలి. డైపర్స్ మార్చి ఒళ్ళు తుడవాలి. బట్టలు మార్చాలి. మధ్యాహ్నం గిన్నెలో అన్నం కలిపి తినిపించాలి. ఆమె మాట్లాడే స్థితిలో లేదని రాజమ్మ చెప్పింది. ఎప్పుడు స్పృహలో ఉంటుందో, ఎప్పుడు నిద్రపోతుంటుందో తెలియదు. ఈ మధ్య మతిమరుపు కూడా వచ్చిందని, మనుషులను కూడా అందరినీ గుర్తుపట్టడం లేదని రాజమ్మ చెప్పింది. తను ఆమె రూంలోకి అడుగుపెట్టి 4 ఏళ్లవుతోంది. ఆమె సహాయం నాకొద్దు, ఆమె సేవలు నాకొద్దు, నేను చచ్చాక కూడా ఆవిడ ఉపచారాలు నాకొద్దు.
అత్తగారి గొంతు కంగుమని మోగింది విశాల మనసులో. పెద్దామె ఏదో వాగుతోంది, మనం సర్దుకుపోవాలి అభ్యర్థించాడు రమాకాంత్. సర్దుకుపోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆమె నన్నొక శత్రువుగా చూస్తూ అంత మాటన్నాక నాకు సహనం నశించింది. ఆమె నా దగ్గరకొచ్చి అడుక్కున్న రోజున ఏమైనా చేస్తానేమో. ఇరువైపులా పంతాలు పతాక స్థాయికి చేరాయి. పట్టుదలలు పర్వతాల్లా పెరిగిపోయాయి. ఇద్దరి మధ్య రాజీ కుదరదని గ్రహించిన రమాకాంత్ తండ్రి చనిపోయి తమ పంచన బతుకుతున్న తల్లిని, తల్లిదండ్రులను వదిలి తనను నమ్ముకొని వచ్చిన విశాలాను ఇద్దరినీ ఏమీ అనలేకపోయాడు. 3 బెడ్రూముల ఇల్లైతే మరింత ప్రైవసీ ఉంటుందని, ఇద్దరూ ఎదురుపడే అవకాశాలు తగ్గుతాయని ఆలోచించి ఇప్పుడున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్కి మారిపోయారు. ఇంట్లో పని చేయడానికి పనిమనిషి ఉంది. విజయమ్మను ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లాలన్నా, గుడికి డాక్టర్ దగ్గరికి తిప్పాలన్నా రమాకాంత్ చూసుకునేవాడు. విశాల వండి టేబుల్ మీద పెడుతుంది. ఆమె వచ్చి వడ్డించుకుని తింటుంది. ఆమెకేమైనా తినాలని అనిపిస్తే తనే చేసుకుంటుంది. మాటల అవసరం ఎప్పుడూ రాలేదు, ఎవరూ తెచ్చుకోలేదు. అలా 2 ఏళ్లు గడిచాక విజయమ్మకు పక్షవాతం వచ్చింది. నరాలు మరీ బలహీనంగా ఉన్నందున తిరిగి కోలుకోలేకపోయిందని డాక్టర్లు చెప్పారు. తన పనులు తను చేసుకునే శక్తిని కోల్పోయింది. మంచం మీద నుండి లేవాలంటే కష్టం. అప్పుడప్పుడు అతి కష్టం మీద వీల్ చైర్లో కూర్చోపెట్టి కింద తిప్పుకుని వచ్చేవాడు రమాకాంత్. పక్షవాతం వచ్చినప్పటి నుండి రాజమ్మని పనిలో పెట్టాడు. ఇంత జరిగినా విశాలలో ఏళ్ల కొద్దీ ఏర్పడిన ద్వేషపు గుట్ట అంగుళం కూడా తరగలేదు. పక్షవాతం వచ్చినా అత్తగారి పట్టు తగ్గలేదు. అలానే మరో 2 ఏళ్లు గడిచాయి. రాజమ్మ ఇద్దరి మధ్య వారధిగా మారింది. మొదట్లో అత్తగారు రాజమ్మతో అప్పుడప్పుడు సైగలతోనే మాట్లాడుతూ వాటి మధ్యలో కూడా విశాల గురించి వీలైనన్ని పితూరీలు చాడీలు చెప్పేది. కొడుకు మీద పొగడ్తల వర్షం కురిపించేది. పిల్లలను కూడా అమ్మ పార్టీ అని దెప్పి పొడిచేది. ఎదురుగా టీవీలో ఎప్పుడూ భక్తి ఛానల్, సీరియళ్ల ఛానల్ నడుస్తూ ఉండేవి. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు రాజమ్మ తోడుండేది. రాజమ్మ ఊరికెళితే వేరే వాళ్లను ఏర్పాటు చేసి వెళ్ళేది. రాజమ్మ లేనప్పుడు ఏమైనా అవసరం వస్తే రమాకాంత్ చూసుకుంటాడు. అసలు ఆ గది ఆ ఇంటిలో భాగం కానట్టే భావించేది విశాల. ఆమె ఆ గదిలోకి వెళ్లేదే కాదు, అత్తగారు ఆశించింది కూడా లేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు అన్ని మార్గాలు మూసేసి మెడ మీద కత్తిని వేలాడదీసి ఈ పరిస్థితులు తనను ఓడించేందుకు సిద్ధమయ్యాయి అనుకుంది విశాల. గబగబా ఉప్మా చేసి పిల్లలకు పెట్టి కసువులు అంట్లు ముగించుకొని తను కాస్త ఎంగిలిపడి అత్తగారి గదిలోకి వెళ్ళడానికి ఉపక్రమించింది. చేతులకు గ్లౌజు తొడుక్కున్నది. ఎప్రాన్ తగిలించుకున్నది. మూతి ముక్కులు కవర్ అయ్యేలా మాస్కు కట్టుకున్నది. శత్రు శిబిరంలోకి అడుగు పెడుతున్న సైనికుడిలా, అవతలి వాళ్ల కోర్టులోకి అడుగు పెడుతున్న కబడ్డీ ఆటగాడిలా జాగ్రత్తగా తలుపు ముందుకు తోసింది. తలుపు తెరవగానే గుప్పున స్పిరిట్ వాసన కొట్టింది. అడుగు లోపల పెడుతూ ఆమె నన్ను గుర్తుపట్టకుండా ఉంటే బాగుణ్ణు అనుకుంది. ఆ గదిలో ఓ మూల మంచం వేసి ఉంది. 5.5 అడుగుల భారీకాయ మంచానికి ఒక వారగా ఒత్తిగిలి పడుకుంది. తలుపు తీసిన చప్పుడికి ఏ కదలిక లేదంటే ఇంకా లేవలేదన్న మాటే. త్వరగా ఆమె లేచే లోపలే తన పనులన్నీ ముగించుకొని పోవాలి. తాను ఆమెకు సేవ చేస్తున్న దృశ్యం ఆమె కంట పడిందంటే తాను తన ఓటమిని ఆమె ముందు అంగీకరించినట్టే. దేవుడా, ఆ పరిస్థితి రానీయకు అనుకుంటూ ఆ మంచానికి తలవైపునున్న గూట్లో నుంచి తనకు కావలసిన సరంజామా అంతా సర్దుకుంది. రమాకాంత్ దాదాపు ఆ గదిని హాస్పిటల్ రూముకు తక్కువ కాకుండా ఏర్పాటు చేసి ఉంచాడు. ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుండి ఎమర్జెన్సీ మెడిసిన్ వరకు, స్పిరిట్ నుండి సెలైన్ వరకు అన్నీ అందుబాటులో ఉంచాడు. హాస్పిటల్లో ఉండేటువంటి మంచం కూడా ఏర్పాటు చేశాడు. నీ పెళ్ళానికి చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అనే గర్వం బాగా ఉంది. ఎవరిని లెక్క పెట్టదు. నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తుంది. కాస్త కంట్రోల్లో పెట్టుకో అంది తల్లి. ముందు రమాకాంత్ కొంచెము విజయమ్మను సమర్థించినా కొన్ని విషయాలలో తన విచక్షణ ఆ పని చెయ్యనిచ్చేది కాదు. ఊర్లో ఉన్నప్పుడు మామగారు బతికి ఉన్న రోజులలో అప్పుడప్పుడు వస్తుండడం వల్ల పెద్దగా ఇబ్బంది పడలేదు. అప్పటికీ సూటిపోటి మాటలు అంటూ ఉండేది. కొన్నిసార్లు వాదనలలో తనదే కరెక్ట్ అనే ధోరణి ప్రదర్శించేది. అనుభవం జ్ఞానానికంటే గొప్పది అనేది.
కొన్ని విషయాలలో విశాల అసలు వాదనలోకి దిగేది కాదు. ఒకవేళ తాను తన అభిప్రాయం చెప్పినా లేదా ఏదైనా వివరణ ఇచ్చినా ఆమెకు నచ్చేది కాదు. దాంతో విశాల మౌనంగా తన పని తాను చేసుకునేది. అలా చేయడం విజయమ్మ అహాన్ని దెబ్బతీసేది. విశాల ప్రవర్తనని అరోగెన్స్గా భావించి కొడుక్కి పితూరీలా చెప్పేది. 10 ఏళ్ల కిందట మామగారు చనిపోయిన తర్వాత ఒక 2 ఏళ్ళు విజయమ్మ ఒంటరిగానే ఉంటానని పట్టుబట్టింది. ఎప్పుడైనా కుదరక ఆమె పిలిచినప్పుడు ఊరికి పోకపోతే ముసలి తల్లి అంటే నిర్లక్ష్యమని, కొడుకు మంచివాడే కానీ కోడలు రానిచ్చి ఉండదని ఉన్నవి లేనివి ఊహించుకొని అందరికీ చెప్పుకునేది. విశాలకు రమాకాంత్ ఏమైనా సహాయం చేస్తే విలవిలలాడిపోయేది. మగాడివి నువ్వు అంట్లు తోవడం ఏంటిరా అనేది. అలా అని తాను తోమేది కాదు, విశాలే తోమాలి, అది ఆమె కోరిక. ఇలాంటివి ఎన్నో గుర్తుకొస్తున్నాయి విశాలకు. మెల్లగా మంచం కిందకు వచ్చి మంచాన్ని సగం వరకు లేపి ఆమె కూర్చునేందుకు వీలైనంత ఎత్తుగా సరిచేసింది. అటు తిరిగి పడుకున్న విజయమ్మను ఇటు తిప్పింది. నామకే వాస్తే పళ్ళు తోమి కొన్ని పాలు తాపితే ఒక పని పూర్తవుతుంది. మెల్లగా తన వైపుకు మొహం తిప్పుకుందామని చెయ్యి తల వెనక్కి వేసి అవతల భుజాన్ని గట్టిగా పట్టుకొని పైకి లేపాలని భుజం మీద చెయ్యి వెయ్యగానే ఆ స్పర్శకు చటుక్కున కళ్ళు తెరిచింది విజయమ్మ. వెంటనే విశాల తన మొహం కనబడకుండా ఉండేందుకు ముఖం ఆ వైపుకు తిప్పుకుంది. ఒక్క క్షణంలో మళ్ళీ ఆమె కళ్ళు మూసుకుంది. చూసిందా, చూస్తే గుర్తుపట్టి ఉంటుందా? గుర్తుపడితే మనసులో ఏమనుకుంటుంది? గుర్తుపట్టి ఉండదులే. గుర్తుపడితే వెంటనే కళ్ళెందుకు మూసుకుంటుంది? ఒకవేళ గుర్తుపట్టి ఉంటే తానోడిపోయిందని ఆమె అనుకుంటుందా? దేవుడా, ఏమిటి పరీక్ష అని లిప్తపాటులో ఇన్ని ప్రశ్నలేసుకొని పని ప్రారంభించింది విశాల. ఒక చేత్తో దవడలని ఒత్తిపట్టి తెరుచుకున్న నోట్లో బ్రష్ దూర్చి అటూ ఇటూ తిప్పింది. కొన్ని నీళ్లు గ్లాసుతో తాగించి మెడను కిందకు వంచి ప్లాస్టిక్ బేసిన్లోకి వంపింది. తరువాత చేత్తో నీళ్లు అద్దుకుని మొహం మీద రుద్ది టవల్తో మొహమంతా తుడిచింది. కళ్ళ మీద పడుతున్న వెంట్రుకలను దువ్వెనతో వెనక్కి దువ్వి రబ్బర్ బ్యాండ్ వేసింది. ఇంత జరుగుతున్నా ఆమె నుండి ఎటువంటి స్పందన లేదు. బహుశా మత్తులో ఉంది కాబోలు అనుకుంది విశాల. అలాగే వెనక్కి ఆనించి పడుకోబెట్టి అప్పటికే ఎన్ష్యూర్ కలిపి తెచ్చుకున్న పాలను నోటి కానించి మెల్లమెల్లగా నోట్లోకి వంపుతూ గొంతులోకి దిగుతున్నాయని నిర్ధారించుకొని గుక్క తాగిస్తోంది. పెళ్ళై 5 ఏళ్ళవుతోంది. ఇంట్లో ఒక పిల్ల జల్లా లేరు, ఒక ఆటాపాట లేదు అన్నది ఒకరోజు. అప్పటికి తాను రమాకాంత్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆ విషయాలు ఆమెకి తెలుసు. పిల్లలు లేరు అన్న మాట అంతలా బాధిస్తుందని విశాల ఎప్పుడూ అనుకోలేదు. విజయమ్మ దగ్గర అన్ని అస్త్రాలు అయిపోయిన తరువాత ఇంకా నొప్పి కలుగ చేయాలంటే సున్నితమైన ఈ అంశాన్ని సాకుగా తీసుకొని గాయాన్ని మరింత గెలికి ఆనందపడేది. ఇంట్లో పూలు పూయని క్రోటన్ మొక్కలు పెట్టుకుంటే ఎలా? 4 పూలు పూచే మొక్కలు పెడితే మనకు ఒక కాయ కాస్తుంది అనేది. పెళ్ళైన 6 ఏళ్లకు 2 పిల్లలు వరుసగా పుట్టి తనని ఒక పెద్ద టార్చర్ నుండి బయటపడేశారు. అయితే విజయమ్మ అంతకంతకు కోడలి పట్ల అకారణమైన ద్వేషాన్ని పెంచుకుంటూనే పోయింది. విశాల ఎంత సర్దుకుపోతున్నా ఆమె అంతకంతకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది. ఏదో ఒక విషయంలో కొంచెం వాదించినా ఎదిరించినా అసహనం కనబర్చినా అదో పెద్ద గొడవై దాని ప్రభావం తరువాత కనీసం 1 నెల రోజులు కుటుంబం మీద పడేది. నోములు వ్రతాలు అంటే విశాలకు పట్టేది కాదు. అది విజయమ్మకు గిట్టేది కాదు. తన కనుసన్నల్లో అదుపాజ్ఞలలో కోడలు ఉండటం లేదన్న విషయం ఆమెను మరింత పంతానికి గురిచేసింది. మధ్యలో రమాకాంత్ని అడ్డం పెట్టుకొని అనాల్సిన మాటలన్నీ అనేది. ఒకసారి ఊరికెళ్ళినప్పుడు ఇలాగే మాటకు మాట పెరిగి, ఏనాడైనా నువ్వు నా ఇంటి గడప తొక్కాల్సిందే, కానీ నేను ఈ ఇంటి ముఖం కూడా చూడను అని తెగేసి చెప్పి ఆ తరువాత ఊరి వైపు వెళ్ళనే లేదు విశాల. కొన్నాళ్లకు ఒంటరిగా ఉన్న విజయమ్మ ఒకసారి స్పృహ కోల్పోయి ఇంట్లో పడిపోయినప్పుడు అందరి సూచన మేరకు రమాకాంత్ దగ్గరకు శాశ్వతంగా ఉండేందుకు వచ్చేసింది. అప్పుడు ఆ పాత డైలాగును విశాల విజయమ్మలు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. నేను నా కొడుకు ఇంటికి వచ్చాను, ఇది నా హక్కు అని దానికి సమాధానంగా బయటి వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు చెప్పేది. ఎప్పుడెప్పుడు పని పూర్తి చేసి బయటపడదామా అని త్వరగా కదులుతూ చకచకా తిరుగుతూ
పడుకున్నామెను తనకు అనుకూలంగా తిప్పుతూ దొర్లిస్తూ కష్టపడి నైటీ మార్చేసింది. మంచాన్ని ఎత్తు సరిచేసి ఆమెను వెలికిల్లా పడుకోపెట్టి ఎక్కడి వస్తువులక్కడ సర్దేసి వాడేసినవన్నీ ఒక కవర్లో నింపేసి బయటకొస్తుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమె డైపర్ మార్చలేదని. ఆ పని చేయడానికి అస్సలు మనస్కరించలేదు విశాలకు. ఒకరోజు తీయకపోతే ఏమీ కాదులే అని వెళ్ళబోయింది. మళ్ళీ రేపైనా ఎవరు మార్చాలి? రమాకాంత్. చాచా, అతనితో చేయించడం దారుణం. వేరే పనివాళ్ళు ఎప్పుడు దొరుకుతారో తెలియదు. భగవాన్, ఏమిటి శిక్ష నాకు అనుకుంది విశాల. ఆఫీసు సెక్రటరీని కసిగా తిట్టుకుంది. అత్తగారి కాళ్ల వైపు నడుచుకుంటూ వచ్చి మెల్లగా నైటీని మోకాళ్లపై వరకు మడిచింది. ఒకసారి ఆమెకు 10 ఏళ్ల క్రితం తన కూతురు గుర్తుకు వచ్చింది. ఆమెలోని సహజమైన తల్లి బయటకు వచ్చింది. లాఘువంగా లోపలికి చేతులు దూర్చి చిన్నపిల్లకు చేసినట్టు ఆమె కాళ్ళు పైకెత్తి 5 నిమిషాల్లో డైపర్ మార్చింది. చెత్తతో నిండిన డస్ట్బిన్నును తలుపు దగ్గర పెట్టి వాష్ మెషిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అమ్మయ్యా, ఈ పూట పని ముగిసింది అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. ఏమీ మర్చిపోలేదు కదా అని ఒకసారి చుట్టూ కలియ చూసింది. విజయమ్మ తల కింద దిండు మీద తడి కనిపిస్తోంది. అరే, ఇందాకే కదా కవర్ మార్చాను, ఈ తడి ఎక్కడిది అని పరీక్షగా చూసిన విశాల నమ్మలేని వ్యూహాలతతో దిక్కులుడిగిపోయి చూస్తోంది. నోరు వెళ్ళబెట్టి చేష్టలుడిగిపోయి అలా స్థానువులా నిలబడిపోయింది. అవి విజయమ్మ కళ్ళ చెలమల నుండి ఊటలా కారుతున్నాయి. ఎప్పటి నుండో కారుతున్నట్టు కళ్ళ చివరల నుండి చెంపల మీదుగా ధారకట్టిన చారలు కనబడుతున్నాయి. ఆశ్చర్యంతో చూస్తున్న విశాల కళ్ళకు మరో దృశ్యం కనబడింది. తన కళ్ళను తనే నమ్మలేక ఏం చెయ్యాలో తోచక అపరాధభావం కమ్ముకుంటుంటే ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. విజయమ్మ వణుకుతున్న చేతులు అతి కష్టం మీద కడుపు మీదికి వచ్చి ఒకదానితో ఒకటి కలిసి ఆమెకు దండం పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. విశాలకు క్షణకాలంలో అనేక వందల సందేహాలు పొరలు పొరలుగా చిక్కుముడి వీడిపోయినట్టు ఆమెకు అన్నీ అర్థమై ఇంతవరకు తవ్వుకుంటూ వెళ్ళిన ఆలోచనల మధ్య నుండి గుండె లోతుల్లో నుండి ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు జివ్వున ఎగజిమ్మాయి. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టనిపించింది. ఏం జరిగిందో తెలుస్తున్న కొద్దీ గుండె భారమవుతుంది. చప్పున ఈ లోకంలోకి వచ్చిన విశాల చొరవగా విజయమ్మ చేతులను తన చేతులతో నొక్కి తన కన్నీళ్లు ఆమెకు కనబడనీయకుండా వేగంగా ఆ గదిలో నుండి బయటకు వచ్చింది. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.